రావణ ప్రభు మలయాళం ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 48 నిమిషాలు. యాక్షన్ డ్రామా, క్లియర్ యూ సర్టిఫికేటు. ఈ సినిమా విడుదల తేదీ 29 ఫిబ్రవరి 2001. కానీ బుక్ మై షోలో 2008 అని పొరపాటున ఇవ్వడం జరిగింది. 2001 అని ఎందుకు అంటే ఇది 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. అయితే బుక్ మై షోలో రిలీజ్ అని ప్రత్యేకంగా దీనికి ఒక ట్యాగ్ వేయడము గమనార్హం. ఈ మధ్యలో ఎవరు రిలీజ్ వేస్తే పైన ట్యాగ్ వేస్తున్నారు, దీనికి కూడా ట్యాగ్ వేశారు మలయాళము. సో ఈ రకంగా పోస్టర్ ఉంటుంది రావణ ప్రభుది. మోహన్ లాల్ డ్యాన్స్ ఆడుతున్నటువంటి భంగిమ. అయితే మనకు తెలుగు ఫీల్డ్లో జతలుగా సూపర్ స్టార్లు ఉన్నారు. ఒక టైంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఆ తర్వాత కృష్ణంరాజు లేదా కృష్ణ శోభన్ బాబు అనుకోండి. ఆ తర్వాత జతగా ఎవరు, చిరంజీవి, బాలకృష్ణ. సరే, ఎప్పుడు చిరంజీవి పై చేయి అయినా కూడా బాలకృష్ణ కూడా స్టార్ హీరోగా 365 డేస్ స్వర్ణోత్సవ చిత్రాలతో అప్పటి నుంచే మంగమ్మగారు ఉన్న టైం నుంచే విజృంభిస్తూ వస్తున్నాడు. సో చిరంజీవికి ఏమాత్రం తగ్గనిమ్మేస్తూ ఆయన కూడా కొనసాగాడు. అట్లాగే తమిళంలో కమల్ హాసను, ఆ తర్వాత రజనీకాంత్. అయితే రజనీకాంత్ ఎప్పుడు స్టార్డము, ఈయన కళా తరఫున ఇతను ఒక నటన కోసం ఎక్కువ కమల్ హాసన్ని ఇష్టపడేవాళ్ళు. ఇద్దరికి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. అట్లాగా ఇది ఎందుకంటే ఈ ఇద్దరు హీరోలది మోహన్ లాల్, మమ్ముట్టి మలయాళంలో సూపర్ స్టార్లు. అయితే మోహన్ లాల్ సూపర్ స్టార్ ఎలా అయ్యాడు అంటే ఈ సినిమా చూస్తే జస్ట్ ఒక ఉదాహరణ మనకి, అంతే. అంత అద్భుతంగా ఉంటుంది ఈ కథ. సో దీని గురించి చెప్పాలంటే మనకి రావణ ప్రభు ఈజ్ ఎ పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ దట్ సర్వ్స్ యాజ్ ఏ లెగసీ సీక్వెల్ టు ద క్లాసిక్ ఫిలిం దేవాసురం. సో ఇది సీక్వెల్గా ఒక దేవాసురం అనేటువంటి క్లాసిక్ సినిమాకి ఒక సీక్వెల్ కింద ఈ సినిమా తీయడం జరిగింది. ద స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ ద ఫైరీ మంగళశేరి కార్తికేయన్ who builds a business empire as a liquor baron, much to the disapproval of his principal father Neelakandan. The familial tension is eclipsed when an old enemy, Mundakkal Shekaran, re-emerges. శేఖరన్ పాత్రని నెపోలియన్ పోషించాడు మనకు హలో బ్రదర్ ఫేమ్. సో క్యారింగ్ ఎ డీప్ సీటెడ్ వెంజన్స్ అగేన్స్ట్ నీలకందన్, Shekaran strikes at the family's heart by orchestrating the loss of their ancestral home, a place sacred to Karthikeyan, as it holds the ashes of his mother. The film escalates into a dramatic saga of love, honor, and vengeance, asking whether love can end a cycle of hatred that has spanned generations. సో ఇందులో మనకి మోహన్ లాల్ మంగళసరి, నీలకందన్గా 2 పాత్రలు నటించాడు. సిద్దికి శ్రీనివాసన్ నంబియార్గా సెకండ్ హీరో పోలీస్ అధికారి పాత్ర, హీరోయిన్ని చేసుకోటువంటి పాత్రలో నటించాడు. మొదటి తండ్రి పాత్రకు జతగా రేవతి ఎలియాస్ ఆశా కిల్లుని, ఆమె భానుమతి పాత్రలో, భార్య పాత్రలో, తల్లి పాత్రలో నటించింది. తర్వాత జగతి శ్రీకుమార్ శక్తివేల్ గౌండర్గా నటించడం జరిగింది. అట్లాగే నెపోలియన్ మెయిన్ విలన్గా ముండక్కల్ శేఖరన్గా, ఇన్నోసెంట్ వచ్చి వారియర్ పాత్రలో, తర్వాత మనోజ్ కే జయన్ వచ్చేసి శివదాసన్ పాత్రలో. తర్వాత మనోజ్ మనకు చాలా సినిమాల్లో, మలయాళం డబ్బింగ్ సినిమాల్లో కనబడతాడు మనకి. అట్లాగే అగస్టిన్ వచ్చి హైడ్రోస్ పాత్రలో, తర్వాత మధుపల్ వచ్చేసి హరినారాయణ పాత్రలో, తర్వాత ఇప్పుడు తండ్రి పాత్రలు చేస్తున్న అతను కూడా ఫ్రెండ్ పాత్రలో రాణించాడు. రంజిత్ బాలకృష్ణన్ డైరెక్టర్, రైటర్ అయినటువంటి ఈ సినిమాకి మోహన్ లాల్ అన్నీ రాణించాడు ఈ సినిమాలో. ఈ సినిమా తండ్రి పాత్ర చేసినప్పుడు, ఇది పోస్టరు, తండ్రి పాత్ర చేసినప్పుడు అతను నడిచేటువంటి నటన, నడిచే నడక, పలికే డైలాగు, ఆ తర్వాత కొడుకు పాత్ర చేసినప్పుడు చూపే చెల్లాకిదనం, చూపించే కొంటెతనం, ఆ తర్వాత ఒక హీరోయిజం, అది మనకు గమనిస్తే అతను ఎందుకు అన్నిసార్లు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు, మరి మమ్ముట్టి, మోహన్ లాల్ ఏ రకంగా పోటీపడి మరి అంత ఉన్నత స్థాయికి వెళ్ళి మలయాళం సినిమా పరిశ్రమ తలెత్తుకునేలాగా ఏ రకంగా చేశారు వీళ్ళు స్టార్డమ్ తోటి అనేది మనకు అర్థమవుతుంది. తండ్రి పాత్ర వచ్చినప్పుడు అతను మేకప్తో సహా ఆ నడిచే నడక కానీ, నడిచే నడత కానీ, చెప్పే డైలాగ్ కానీ, కామ్ ఇది కానీ, ముఖం మీద అక్కడక్కడ చిన్న మెరిచినటువంటి చర్మం కూడా మెరిచినటువంటి ఎఫెక్ట్ మేకప్ మీద తేవుగా ఆ పర్ఫార్మెన్స్ ఎంత అద్భుతంగా చేశాడంటే మోహన్ లాల్ తండ్రి పాత్రలు అంత అద్భుతంగా. అట్లాగే చాలా చిన్న ఏజ్లో, నాకు తెలిసి ఆ సమయంలో 25-30 ఏళ్ళ లోపే ఉన్న ఏజ్లో రేవతి తల్లి పాత్రలో అద్భుతంగా వృద్ధురాలు ఎలా నడుస్తుందో అలా నడిచి చూపించింది.
సో అందులో స్టార్టింగ్ మీకు మొదటి సినిమా దాంట్లో ఉన్నటువంటి బిట్టు మనకు స్టార్టింగ్లో ఇందులో అర్థం అక్కడ ఏం జరుగుతుందో అనేది ఒక అతన్ని నెపోలియన్ నరికాడు, కాలు నరికాడు, చేయి నరికాడు అన్నది ఒక్కటి చూపిస్తారు మనకి. ఆ చూపించిన తర్వాత దాని నేపథ్యంలో పగ నేపథ్యంలో సాగితే ఇతను రేవతికి హెల్త్ బాగలేక హాస్పిటల్కి వచ్చినప్పుడు తన పగవాడి దగ్గర ట్రీట్మెంట్ చేయొద్దని చెప్పేసి అతను అడ్డుకుంటాడు. ఎవరు? మన నెపోలియన్. అడ్డుకోవడం ఆమె కూతురు డాక్టర్ అక్కడ. ఆ డాక్టరు ఇతని హీరోని ఇష్టపడుతూ ఉంటుంది. అయితే హాస్పిటల్ అంతా వచ్చి నాశనం చేసిపోతాడు. ఎవరు? కొడుకు. తల్లి చనిపోతుంది కాబట్టి హాస్పిటల్ సరైన ట్రీట్మెంట్ ఇవ్వనందుకు. సో ఇతను ఇవ్వనందుకు వాళ్ళ తల్లి లాస్ అయినందుకు మొత్తం హాస్పిటల్ అంతా గడబడి చేసిపోతాడు. ఆ తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి ఫైట్ చేసేటప్పుడు ఇతను చేసుకోవాలనుకున్న అమ్మాయికి జతగా ఒక అమ్మాయి చూడడానికి చాలా బాగా ఉంది, సన్నటి పర్సనాలిటీతో చక్కగా ఉంది హీరోయిన్. ఆమెతో పాటలు కూడా బాగున్నాయి, లొకేషన్స్ బాగున్నాయి. ఆ తర్వాత ఆమెతో వచ్చిన సిద్దికి ఇతను హీరోగా కనబడతాడు. ఇప్పుడు తండ్రి పాత్ర చేస్తున్న సిద్దికి, నా బంగారు తల్లి సినిమాలో కూడా తండ్రి పాత్ర చేసిన సిద్దికి ఇందులో హీరోగా సెకండ్ హీరో పాత్ర చేశాడు. అతను వచ్చి ఫైట్ చేసినప్పుడు నీకేం కాదు నాతో పోరాడని చెప్పేసి గల్లలు పట్టి తర్వాత పట్టించి పోలీసులకు పట్టించేటువంటి నేపథ్యంలో ఆ రోడ్ మీద ఉన్నటువంటి సైకిళ్లను హీరో విలన్ లాగా తనడం నచ్చలేదు నాకైతే. అయితే మొత్తం అంటే రోడ్ మీద పోతున్నట్టు ప్రయాణికులను తంతాడు. ఆ రోడ్ మీద పోతున్నటువంటి వాహనాలు కింద పడేస్తాడు హీరో కూడా విలన్ లాగా. సో సిద్దికి ఆల్రెడీ అక్కడ విలన్ స్వభావం ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ కాబట్టి హీరో కూడా అలా ప్రవర్తించడం నచ్చలేదు. మోరల్గా ఏంటంటే మోహన్ లాల్ పర్ఫార్మెన్స్ అగ్రెసివ్, ఆ క్యారెక్టర్ షేడ్ అలా తీసుకోవాలని అనుకున్నారేమో, అలా చూపించారు. మొత్తానికి ఏంటంటే ఆ హీరోయిన్ని ఇతను రావణ ప్రభు లాగా మనకి ఈ సినిమా కల్నాయక్ సినిమా కావచ్చు, ఆ కల్నాయక్ సినిమాని మళ్ళీ మనకు రెండు విధాలుగా మళ్ళీ మణిరత్నమే మళ్ళీ కల్నాయక్ని రావణ్గా తీయడం జరిగింది. ఇది రెండు భాషల్లో. విక్రమ్ ఇటు పాత్ర అటు పాత్ర ఇండియన్ భాషలో ఎవరు చేయని విధంగా ఆ హీరో పాత్ర విక్రమ్ హిందీలో, మళ్ళీ తమిళ్లోనేమో విలన్ పాత్ర రావణ్ పాత్రని చేయడం జరిగింది. ఇక్కడ అభిషేక్ బచ్చన్ హిందీలో హీరోగా చేయడం జరిగింది ఆ క్యారెక్టర్ని. సో అట్లా మనకి ఆ క్యారెక్టర్ సీతని ఎత్తుకుపోయేటువంటి సబ్జెక్టు ఇక్కడ హీరోయిన్ని ఎత్తుకొని తన ఇంట్లో పెట్టుకున్నందుకు ఆ పెళ్లి కుదుర్చుకున్నటువంటి అబ్బాయి అతన్ని చేసుకోకుండా సిద్దికి ఇతనికి అప్పచెప్పడం కథ. అందుకే రావణ ప్రభు అని పెట్టారు. రావణ ప్రభు అంటే రాజు అని, రావణ రాజు అటువంటి స్వభావం ఉన్న ఇతను. తండ్రికి నెపోలియన్కి జరిగేటువంటి సమరం చేయి నరికాడు కాబట్టి మొదటి నుంచి వాళ్ళకి పగ నడుస్తూ ఉంటుంది. చివరాఖరిని అతన్ని చంపడానికి ఇతని హీరో వెళ్తాడు. తండ్రిని తగలబెట్టేస్తారు, మొత్తము కాలిపోతాడు తండ్రి. అతని మీద పెట్రోల్ పోసి తగలబెడతారు. సో ఆ నేపథ్యంలో పగ తీర్చుకోవడానికి ఇతను వస్తాడు. సో ఈ నేపథ్యంలో అతని పర్ఫార్మెన్స్, మోహన్ లాల్ పర్ఫార్మెన్స్ తప్ప కథగా కమర్షియల్ కథ తప్ప ఏమి లేదు ఈ సినిమాలో. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5. కాకపోతే చూపించినటువంటి పర్ఫార్మెన్స్, ఆ రెండు క్యారెక్టర్ల మధ్య ఉన్నటువంటి డిజైనింగ్, ఆ రేవతి తల్లి పాత్ర, ఆ హీరోయిన్ డాక్టర్గా ఆమె సన్నటి ముక్కు చిన్నటి కళ్ళతో చక్కటి పర్సనాలిటీతో ఉన్న హీరోయిన్, చక్కటి పాటలు, మన తెలుగులో ఎంతోమంది నటించినటువంటి నటులు ఇప్పుడు తల్లి పాత్రలు చేస్తున్న ఆమె ఫ్రెండ్ పాత్ర చేసింది. చాలామంది తెలిసిన నటులు మనకు ఇందులో ఉన్నారు. సో ఎక్కడ అసభ్యత లేకుండా నీట్గా చేసినటువంటి సినిమా, చాలా బాగా తీశారు సినిమాని. సో హీరోయిన్లు ఇద్దరున్నా కూడా ఎక్కడ మనకి కనీసం సాంగ్స్లో కూడా ఎక్కడ గ్లామర్ చూపించకుండా జాగ్రత్తగా తీశారు. పాటలు కూడా చాలా బాగున్నాయి పాటలు. సో మొత్తానికి ఏంటంటే మోహన్ లాల్ సినిమా 2 గంటల 48 నిమిషాలు నిడివి అంత పెద్ద సినిమా.